ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇన్నాళ్ళు తెలంగాణలో పొలిటికల్ గా పొగరేపుతోన్న కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు హై వోల్టేజ్ కి కారణమవుతోంది. విపక్షం సంబరాలు చేసుకుంటోంది. సరే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేంద్రం ఎలా స్పందించనుంది? ఇప్పుడు ఇదే ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. ఘోష్ కమిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు. సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్, వాదులాడుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్. మరి నెక్స్ట్ ఏంటి? కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ కు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు. ఈ కమిషన్ చట్టబద్దమే అయినప్పటికీ దాని ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసీఆర్, హరీష్ రావు తదితరులకు భారీ ఊరట కల్పించింది. దీంతో చూసారా నిజం నిగ్గు తేలిందంటూ సంబరాలు చేసుకుంటోంది బీఆర్ఎస్. మరోవైపు ఇదే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రం కయ్యాలాడుకుంటున్నాయి. హైకోర్టు బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. పిక్చర్ అభి బాకీ హై అంటోంది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో అవినీతి జరిగింది ముమ్మాటికి నిజమంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాస్త ఆలస్యమైన దోషులందరికీ శిక్ష పడుతుందన్నారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదన్న ఆయన ఈ విషయంలో నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు మహేష్ గౌడ్. ఫర్దర్ విచారణ సిబిఐకి ఇచ్చినాము. సిబిఐ విచారణ చేయకుంటే తదుపరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో ఆలోచిస్తాం. అవసరం అనుకుంటే ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేస్తాం. నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరిపి సిబిఐకి అప్పచెప్పాం. కేసుని నోటిఫై చేశాము. ఎవరంటారు ఇయ్యలేదని? సిబిఐకి ఇవాళ ఇచ్చిన హైకోర్టు స్టే అడ్డంకి కాదు. సిబిఐ ముందుకు పోవచ్చు. కిషన్ రెడ్డి గారు దీని మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సిబిఐ విచారణ ప్రారంభించాలి. అయితే హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తూతు మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఉత్తుత్తి లేఖలు రాస్తే సరిపోదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తే దగ్గరుండి విచారణ జరిపించే పూచీ తనదన్నారు రఘునందన్. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి మొదలుకొంటే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేదాకా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద పెట్టిన ప్రతి పైసని మీరు ఎంక్వైరీ చేయండి, సిబిఐకి విచారణ జరిపించండి. ఒక 3 లైన్లు విప్పిస్తారు కదన్న పార్లమెంట్లో, మాకు అట్లా 3 లైన్లు రాసి ఇట్లు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంతకం పెట్టి లెటర్ నాకు ఇవ్వనుండ్రి, నేను పోయి మిగతా కార్యవాహి స్టార్ట్ చేపిస్తా. ఈ పొలిటికల్ రచ్చ పక్కన పెడితే కాళేశ్వరం కథ కంచికేనా లేక ఇంకా ఉందా అనే సస్పెన్స్ ఏర్పడింది. ఇప్పుడు ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ నిర్ణయమే ఫైనల్ అయితే అది తీసుకునేదెవరు? రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లేఖ రాస్తుందా, కేంద్రం ఒప్పుకుంటుందా అన్నదే తేలాల్సి ఉంది. ఘోష్ కమిషన్ రిపోర్టు మీద కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్లాన్ బి ఏమిటి అన్నది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. మరి ప్రభుత్వం పై కోర్టుకు వెళ్తుందా లేక ఈ తీర్పుతో సంబంధం లేదంటూ విచారణ కోసం సీబీఐకి లేఖ రాస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు తీర్పు వెలువడగా మంత్రి ఉత్తమ్తో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇవాళ జరగబోయే కేబినెట్ లోనూ దీనిపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే ఉత్కంఠ ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.